ఒక భక్తుడు ధ్యానిస్తూ ఉన్నాడు ఒక నది ఒడ్డున. అలా ధ్యానిస్తూ ఉన్న సమయంలో, ప్రార్థిస్తున్న సమయంలో నెమ్మదిగా మధ్యలో కళ్ళు తెరిచాడు. అలా కళ్ళు తెరిచినప్పుడు ఆ నదిలో ప్రవాహంలో ఒక తేలు కొట్టుకుపోతూ నది ఒడ్డున వేలాడుతున్నటువంటి ఒక చిన్న కొమ్మను గట్టిగా పట్టుకుంది. నదిలో కొట్టుకుపోతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఆ తేలు ఆ కొమ్మకు వేలాడుతూ ఉన్నప్పుడు తను చూశాడు. అరే, తేలు ప్రమాదంలో ఉందే, కొట్టుకుపోబోతుందే, ప్రాణం పోబోతుందే అని చెప్పి ఆ ఆత్మీయుడు తన చేయి చాచి గబుక్కుని ఆ తేలును పట్టుకొని దాన్ని రక్షించే ప్రయత్నం చేశాడు. సహాయం చేయడానికి, కాపాడడానికి ఒక ఆత్మీయుడు తేలుకు సహాయం చేసే ప్రయత్నం చేస్తే మీరే చెప్పండి, ఆ తేలు ఏం చేస్తే? కుట్టింది. సహాయం చేసే చేతినే ఆ తేలు కుట్టింది. చాలా బాధతో ఆ చేతిని బాధతో తట్టుకోలేక విదుపుతూ ఉన్నాడు. కానీ అది ప్రమాదంలోనే ఉంది, కొట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంది. మనసొప్పక మళ్ళీ గబగబా వెళ్ళి రెండో చేయి పెట్టి దానికి గట్టు మీద వేసే ప్రయత్నం చేశాడు. మళ్ళీ రెండో చేతిని కూడా కుట్టింది. దూరం నుంచి ఒక అతను గమనిస్తూ ఉన్నాడు. వచ్చి అంటున్నాడు, ఏమయ్యా నీకు అసలు బుద్ధుందా? ఎందుకు అంత మాట అన్నావు? లేకపోతే ఏమిటయ్యా? అది తేలు, దాని బుద్ధి కుట్టడం. నువ్వు సహాయం చేసే ప్రయత్నం చేసినా, నువ్వు మేలు చేసే ప్రయత్నం చేసినా దాని బుద్ధి మాత్రం అది మార్చుకోలేదు. సహాయం చేసేవాడిని కూడా ఆ తేలు కుడుతుంది కాబట్టే కుట్టింది. దాని బుద్ధి మార్చుకోలేదు. అలాంటి కుట్టే తేలుకు నువ్వు సహాయం చేస్తానంటావు ఏమిటయ్యా? నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు ఆ భక్తుడు చెప్పింది ఏంటో తెలుసా అండి? సహాయం చేసేవాడిని కూడా కుట్టడము ఆ తేలు బుద్ధి. తన బుద్ధి అది మార్చుకోలేదు. ప్రాణాపాయంలో ఉన్నప్పుడు శత్రువు కూడా సహాయం చేసేది నా బుద్ధి కూడా నేను మార్చుకోలేను కాబట్టే సహాయం చేస్తున్నాను. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, తేలు బుద్ధి తేలిదే, అది మార్చుకోలేదు. కానీ దేవుడు నీకంటూ తన బుద్ధినిచ్చాడు, నీకంటూ తన హృదయాన్ని ఇచ్చాడు, నీకు నాకు తన ఆత్మనిచ్చాడు. ఇది ద్వేషించే ఆత్మ కాదు, దూషించే ఆత్మ కాదు, పగబట్టే ఆత్మ కాదు. మరి ఇది ఏ ఆత్మ? ఇది ప్రేమ కలిగిన ఆత్మ. ఎదుటి వాడిని బట్టి నువ్వు మారిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ద్వేషించవచ్చు, దూషించవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. వాళ్ళతో పాటు నువ్వు తయారు కావాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్తున్నా, మన జీవితంలో ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి నేను పలకరించను, దుర్మార్గులు కాబట్టి నేను పలకరించను, దుష్టులు కాబట్టి నేను పలకరించను అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళు పలకరించినా పలకరించకపోయినా నీ మనసు నిష్కపటంగా, నిష్కల్మషంగా, నిర్మలంగా ఉన్నట్లయితే ఎవరు నీకు కనిపించినా, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక మీ ఓరోళ్ళు కావచ్చు, నీతో చదువుకున్న వాళ్ళు కావచ్చు, నీతో పాటు ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, ఎవరు కనిపించినా ప్రేమతో పలకరించటం, చిరునవ్వుతో పలకరించటం, అది ఖచ్చితంగా నీ యొక్క వ్యక్తిత్వాన్ని కనపరుస్తుంది.